విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో పరిస్థితి దయనీయం. ఆహారం దొరక్క అవస్థలు పడుతున్న ముంపు బాధితులు. ఆహారం పొట్లాలతో హెలికాప్టర్లు రాగానే గుమికూడుతున్న జనం, భోజనం ప్యాకెట్ల కోసం ఎగబడుతున్న పిల్లలు. బుడమేరును గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. నిర్వహణ సరిగ్గా ఉంటే ముంపు తక్కువగా ఉండేది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ సహకారంతో సాయం అందిస్తున్నాం. చిన్న చిన్న ప్రాంతాలకు కూడా ఐఏఎస్లను పెట్టామన్న పవన్ కళ్యాణ్. వరద సాయంగా ₹1 కోటి ప్రకటించిన డిప్యూటీ సీఎం. తెలంగాణలో రేపు కూడా భారీ వర్షాలు. పలు జిల్లాలకి యెల్లో అలర్ట్ జారీ. ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం. హైడ్రా మాదిరిగానే జిల్లాల్లోనూ కఠినమైన వ్యవస్థలు. రాష్ట్రమంతటా చెరువులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. కబ్జాలు, అక్రమాలపై ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గదు. వరంగల్పై ప్రత్యేక దృష్టి పెడతాం. లేక్లను కాపాడతాం. రామ్నగర్ నాలాపై అక్రమ కట్టడాలను తొలగించడంతో వరద ముప్పు తప్పిందన్న రేవంత్ రెడ్డి. మంత్రులకి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్. వరద సాయంలో అలసత్వం చూపొద్దు. నిర్లక్ష్యం వహించే వారిని తీసేస్తానంటూ చురకలు. పనిచేయని వారు కేబినెట్లో అక్కర్లేదంటూ ఆగ్రహం. వరద బాధితులను ఆదుకుంటున్నాం. సింగ్ నగర్లోని ప్రతి ప్రాంతానికి సాయం చేస్తాం. సాధ్యమైనన్ని డ్రోన్లు తెప్పిస్తున్నాం. అధికారులంతా అప్రమత్తంగా ఉండాల్సిందేనన్న చంద్రబాబు. కథలాపూర్లో దేవాలయ భూములను కాపాడండి. అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. జగిత్యాల జేసీకి తక్కళ్లపల్లి గ్రామస్తుల ఫిర్యాదు. వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై సీఎస్ సమీక్ష. ఆస్తి, ప్రాణ నష్టంపై రిపోర్ట్ ఇవ్వాలి. పలు శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలకు ఆదేశం. మహబూబ్ నగర్ ఏసీటీఓలో ఏసీబీ సోదాలు. 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కమర్షియల్ ట్యాక్స్ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి. జిల్లా ఆఫీస్తో పాటు గద్వాల నివాసంలోనూ తనిఖీలు. ప్రభుత్వ ఉద్యోగులకు యోగి సర్కార్ షాక్. ఆస్తులు ప్రకటించిన వారికి పడని వేతనాలు. 2,44,565 మందికి అందని ఆగస్టు నెల జీతం. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పొత్తులు. సీట్ల పంపకానికి ఆప్తో కాంగ్రెస్ చర్చలు. 2 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రచారం. యూపీలో ఆగని తోడేళ్ల దాడులు. మరో బాలికపై దాడి. రక్షించిన కుటుంబ సభ్యులు. తోడేళ్లను కాల్చి చంపాలంటూ సీఎం ఆదేశాలు.